జాయిన్ అయ్యారు జనసేన అధికార ప్రతినిధి దివిసత్యం గారు. నమస్తే అండ్ వెల్కమ్ టు ది డిబేట్ అండి. ఇప్పటి వరకు మీరు రామారావు గారు మాట్లాడింది విన్నారు. సో అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల్లో జనంలో నేను ఉన్నానని జనసేనాని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టుకుని తిరిగి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత జనవరి నుంచి నేను జనంలోకి వెళ్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మీరు ఎలా చూస్తారు దీన్ని? సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇందాక వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడారు. ఏంటి వాళ్ళన్నీ అమలు చేశారు ఇవన్నీ మాట్లాడుతున్నారు. 22 మంది ఎంపీలు ఇవ్వండి, నేను కేంద్రం మెడ ఉంచి నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానన్న పెద్ద మనిషి ఏం చేశాడు సార్? ఏమి చేయలేదు. అలా చెప్పుకోవాల్సి వస్తే చాలా విషయాలు ఉన్నాయి. ఆయన ఏదో కరోనా సమయంలో ఏదో చేస్తానని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు తినేశారండి వీళ్ళు ఇది కరోనా సమయంలో. అది కూడా ఎలాగో చెప్తాను చూడండి క్లియర్ గా. అది కేంద్ర ప్రభుత్వం ఆ రోజున ప్రతి పేషెంట్ కి డబ్బులు ఇచ్చేలాగా, అంటే ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాత డబ్బులు ఇచ్చేలాగా, అంటే వాళ్ళ జీవనోపాధికి 10 రోజుల దాకా అని వాళ్ళు ఆ డబ్బులు ఇస్తే వీళ్ళ ఆధార్ కార్డులు అన్ని జనాల దగ్గర తీసుకుని ఆ డబ్బులన్నీ ఏడు జేబులో వేసుకున్నారు సార్. దేవసత్యం గారు కొంచెం వెనక్కి కూర్చొని మాట్లాడండి. కొంచెం ఫ్రేమ్ కి కొంచెం కనపడేలా కొంచెం వెనక్కి. ఓకే సార్, రైట్, చెప్పండి. ఓకే సార్. ఇలా చేశారు సార్. వీళ్ళు దోచుకోవటమే తప్పండి. నిజంగా ప్రజలకు చేసిన మేలు ఏంటో చెప్పమనండి. ఏమన్నా అంటే బటన్ నొక్కాం, మేము సంక్షేమాలు ఇచ్చాం. ఎవరి డబ్బులు ఇచ్చావా నువ్వు? అసలు ఎవరి డబ్బులు ఎవరికి ఇచ్చావు? మేము కట్టే పన్నులు, మేము కట్టే ట్యాక్స్. ఇవాళ మా ప్రభుత్వమైనా అంతే. కానీ మా ప్రభుత్వంలో చిత్తశుద్ధిగా నిజాయితీగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతి చోటకి కూడా వెళ్ళి అక్కడ ఆన్ ద స్పాట్ వాళ్ళ కోసం నీరు లేకపోతే బాగోరులు ఆయన సొంత డబ్బులతో వేయించి జనాలందరికీ కూడా అందుబాటులో ఉండే మనిషి పవన్ కళ్యాణ్ గారు. అసలు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తికి పేరు పెడతానికి ఎవ్వరో కూడా సరిపోరండి. వీళ్ళు ఎన్నో విమర్శలు చేశారు. వీళ్ళ మంత్రులు, వీళ్ళ చెంచాలు ఎన్ని బూతులు మాట్లాడారంటే చాలా దారుణంగా మాట్లాడారు. నిజంగా అన్ని బూతులు మాట్లాడినా ఈ రోజుకి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏలిగెళ్తే కుక్కలు మరుగుతాయి అన్నట్టుగా ఉద్దేశాడు ఆయన. అదే ఆ అధికారం ఏళ్ళు ఉంటే కనుక ఈ పాటికి జైల్లో వేయించేద్దరండి అందరినీ. వీళ్ళు ఆల్రెడీ అలాగే చేశారు. ఎందుకంటే మనం చూసాం వైజాగ్ వెళ్ళినప్పుడు వీళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారో పవన్ కళ్యాణ్ గారు, ఎంత బెటాలియన్ దింపారు. అసలు అంత అవసరం ఏంటి వీళ్ళకి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు, ఆయన చేస్తారు. ఆయన ఏది ఇప్పుడు రాజకీయంగా ప్రచారం, ఇప్పుడు ఈయన ప్రచారానికి వెళ్తానంటున్నాడు. వెళ్ళమండి, తప్పే ఉంది. ఓకే, ఎక్కడికక్కడ ప్రచారాలకి వెళ్ళకుండా అడ్డుకున్నారని అంటారు సార్. అడ్డుకున్నది వాళ్ళు సార్. ఎందుకంటే మన గతంలో మనం చూసాం కదా సార్, ఎన్నో కార్యక్రమాలు వెళ్ళి ఎంత దారుణంగా అడ్డు పెట్టారో. మీకు పర్మిషన్ లేదు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు లోపలేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఎంత హెలికాప్టర్కి ఏమో పర్మిషన్ ఇవ్వలేదు. తర్వాత ఏమో రోడ్డు మీద వెళ్తే రోడ్డు మీద అదంతా కూడా ప్రజలు చూశారు. ముఖ్యంగా నాదో ప్రశ్న అజయ్ గారి దగ్గరికి వెళ్ళబోయే ముందు, రామారావు గారు, ఇవాళ మనం చూస్తున్నాం గిరిజన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తున్నారు, రోడ్లకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఏదైతే గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధిని సంవత్సరంలో కూడా చేసి చూపిస్తాను, యువత ముఖ్యంగా ఉపాధి అవకాశాల గురించి కూడా ఫోకస్ చేస్తాను, దానికి స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేస్తానని చెప్తున్నారు. ఇవాళ ఏదైతే జగన్కి ఆయువు పట్టుగా ఉన్న ప్రాంతాలు కడప నుంచి చూసుకున్నా, ఈరోజు గుడివాడ చూసుకుంటే కనుక కొడాలికి సంబంధించినటువంటి ఆ అడ్డాలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పర్యటన చేయడం జరిగింది. ఏదైతే వాటర్కి సంబంధించినటువంటి నీటిని శుద్ధి చేసే విధానానికి సంబంధించి కూడా 2,27,00,000తో వాటర్ ఫిల్టర్ బెడ్స్ పనులు కూడా ఆయన పరిశీలించినట్టు తెలుస్తోంది. మరి ఒక్కొక్క స్థానంలో కూడా ఎక్కడికి వెళ్ళి ఆయన గ్రాండ్ వెల్కమ్ అయితే ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతాల్లో కూడా తర్వాత ఎన్నికల్లో ఆయనకి గ్రాఫ్ తగ్గే అవకాశం ఉందని మనం భావించవచ్చా? రామారావు గారు, మీరేమంటారు? నీటి సరఫరా అంశంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కూడా పొందిందండి. భారతదేశంలోనే మొట్టమొదటి 5 రాష్ట్రాల్లో ప్రజలకు ఏదైతే త్రాగునీటి సరఫరా అంశంలో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రెడిట్ నమోదు చేసుకుని ఉన్నారు. ఈ అంశాన్ని గమనించాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న మాట మనం కూడా చూడాలా ఏం చేస్తాడనేది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే
పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళిద్దరు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో నివసించడం లేదు. గమనించండి, వీళ్ళిద్దరు కూడా పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో మీరు మాట్లాడేది ఎందుకు తప్పు. అధికారంలో ఉన్న తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎందుకు నివసిస్తున్నారు అనేది నాలుగేళ్ల ఈ యొక్క ఆయన నాయకులు సొంత ఇల్లు గ్రహించాలి. ఏదైతే కొత్తగూడలో ప్రజల కోసం సైట్ కొనుక్కున్నాడు ఆయన. ఏదైతే మీరు నిబద్ధతతో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా వేరే ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడకండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే తన 5 సంవత్సరాల నివాసం ఏర్పాటు చేసుకొని పరిపాలన నడిపించినటువంటి ఏర్పాటు చేసింది ఘనత ఎవరికి- జగన్మోహన్ రెడ్డి ఎవరికి గారు. దగ్గరగా మరి మీరు ఇప్పుడు కూడా పక్క రాష్ట్రంలో నివసించి అంటే ఇప్పుడు ఈ రాష్ట్రం మీద పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచినాక ఆయన అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోలేదా? ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ గెలిచిన రాష్ట్ర తర్వాత ప్రజల మీద నివాసం ఏర్పాటు ఏమాత్రం చేసుకోలేదా? విశ్వాసం గానీ అభిమానం గానీ ఉందా చెప్పండి. తాను తన సినిమాలు తీసుకుంటూ ఏదో కాలక్షేపంగా మధ్య మధ్యలో ఆంధ్రప్రదేశ్ వచ్చి ఈ స్టంట్స్ ఇచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటటువంటి టాస్క్ ను కంప్లీట్ చేసి తనకు లోపాయకారిగా అందించేటటువంటి ఎటువంటి ఒక్క నిమిషం ఏదైతే ఉందో దాన్ని దివి గారు, ఒక్క నిమిషం. పడుతున్నారు తప్పితే ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక Right, నిబద్ధత right, లేదనేది దివి సత్యం నేను గారు, ప్రూవ్ దివి చేస్తాను. సత్యం గారు, ఎందుకంటే ఒక్క నిమిషం. ఆయన మొట్టమొదట ఏం చెప్పాడు, నేను చెగువేర కమ్యూనిస్టు సిద్ధాంత భావాలకు విలువనిస్తానని ప్రజల్లోకి వచ్చాడు. తర్వాత వెంటనే మరలా నేను హేతువాదానికి సంబంధించినటువంటి కుటుంబం మాది, మా నాన్న వెంకట్రావు గారు మా తల్లి అంజనాదేవి వెలిగించినటువంటి ఏదైతే దీపారాధన కుందిలోని ఆ యొక్క మంటను సిగరెట్ వెలిగించుకునేవాడు, అందువల్ల మేము హేతువాదం అని చెప్పారు. తర్వాత మరలా నేను ఆంజనేయ స్వామి భక్తుడని చెప్పారు. మరలా మేము సమతావాదము సమతా ధర్మం అని చెప్పారు. ఈ రకంగా రకరకాలుగా పేర్లు మార్చుకొని విధానాలు మార్చుకొని ఏదైతే సినిమా స్టంట్ లాగే పరిపాలనలో చూపిస్తున్నాడు తప్ప అతను రియాలిటీగా లేకపోతే ప్రజల పట్ల నిబద్ధతగా ఎక్కడ ఉన్నట్లు అనిపించట్లేదు. రామారావు గారు ఇది గతంలో ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తెలిసినటువంటి కూడా అంశమే. వైసీపీ అట్లాగే నేతలు 33 చాలా మంది వేల కూడా మంది. అంటే ఎన్నికలకు ముందు కూడా మీరు సినిమాలు చేస్తున్నారు, సినిమా హీరోనే రియల్ హీరో కానీ రియల్ హీరో కాదంటూ కూడా మాట్లాడారు. దానికి ఆయన సమాధానం కూడా చెప్పారు, నాకు వైసీపీ నేతల ఎలాంటి బిజినెస్లు స్కామ్లు అవేం లేవు, నేను సంపాదిస్తే సినిమా ద్వారా సంపాదించి ప్రజలకు పెడతానంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. రైట్, మీరు అన్నటువంటి మాటలకి తీసుకుంటున్నాడా లేదండి? రైట్, మీరు కొన్ని ఇప్పుడు ఆరోపణలు చేశారు, వాటికి సమాధానం ఒకసారి మనం అజయ్ గారు ఉన్నారు, అజయ్ గారిని అడుగుదాం, అలానే దివిసత్యం గారితో మాట్లాడదాం. మీకు మళ్ళీ టైం ఇస్తాను. నటించుకొని సంపాదించుకొని కాదు అసలు. రైట్, మీరు ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికల్లోకి వచ్చి ఒక శాసనసభ్యుడిగా వచ్చి మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఉప ముఖ్యమంత్రిగా వేతనం తీసుకుంటున్నారా లేదా? మరి ప్రజలకు దానికి సంబంధించినటువంటి వేతనం అందుతున్నప్పుడు ప్రజలకు Right. బద్దపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించి లేకపోతే ప్రజల యొక్క బాగోగులు చూసుకొని రైట్, మీరు అన్నమాట వాస్తవం. ఒక్క నిమిషం దివిసత్యం గారు, మీరు అన్నమాట వాస్తవమే. కానీ ఈ రోజు వరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా తన సొంత డబ్బుని ప్రజల కోసం ఖర్చు పెట్టారా? రైట్, అజయ్ గారు, ఇప్పుడు రామారావు గారు అన్నటువంటి మాటలు